శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి డివిజన్ పరిధిలోని బోగోలు మండలం రైల్వే బిట్రగుంట నందు లోకో పైలట్గా పనిచేస్తున్న వ్యక్తి తనతో సహజీవనం చేస్తున్న మహిళకు తనకు మాట పెరిగి మనస్పర్ధలతో వాగ్వివాదానికి దిగారు. ఇరువురి మధ్య జరిగిన వాగ్వివాదంలో లోకో పైలట్ తనతో సహజీవనం చేస్తున్న మహిళను కూరగాయల కోసే కత్తిపోట్లు పొడిచినట్లు కావలి డీఎస్పీ శ్రీధర్ మీడియా సమావేశంలో తెలిపారు. మీడియా సమావేశంలో కావలి డీఎస్పీ శ్రీధర్, రూరల్ సిఐ పాపారావులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన కావలి సబ్ డివిజన్ పరిధిలో బిట్రగుంట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నిన్న రాత్రి బోగోలు విశ్వనాథపేటలో పైడిమిట్ల కరుణకుమారి 41 సంవత్సరాలైన ఆమెని వాళ్ళ భర్త కత్తిపోట్లు పొడిచాడు, మెడ మీద, శరీరం మీద. ఈ విషయంగా ఆమెని హాస్పిటల్లో చేర్చడం కూడా జరిగింది మన వాళ్ళు. ఆమెకి ఎందుకంటే ఆమెకు ఎవరు లేరు, వైజాగ్ మనిషి. యాక్చువల్గా దీని విషయం ఏమంటే గుంజి వెంకటశేషరావు ఇతను మన బిట్రగుంటలో లోకో పైలట్గా పనిచేస్తాడు. ఇతను యాక్చువల్గా మొదటి భార్య వచ్చేసి శ్రీలేఖ, కావలి. ఆమె 5 years బ్యాక్ పెళ్ళయింది. ఆమెతో కూడా ఆమెకి ఒక కుమార్తె కూడా, ఒక ఆడపిల్ల కూడా ఉంది, 2 ఏళ్ళ ఆడపిల్ల. ఆమెతో కూడా గొడవపడి విడిపోయేసి ఇప్పుడు సెకండ్గా ఈ పైడిమిట్ల కరుణకుమారితో కూడా సహజీవనం చేస్తున్నాడు. నిన్న రాత్రి అంటే ఒక 4/2/2026 రాత్రి 8:30 ఆ టైంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యతో మాట్లాడుతూ ఇద్దరికి మాట పెరిగి ఆమెనే ఈ కూరగాయలు వచ్చి చాకుతో పొడవడం జరిగింది. కారణం ఏమంటే ఈ మధ్య అతను మొదటి భార్య వాళ్ళ ఇంటికి పోతూ చిన్న బిడ్డను పోయి చూడబోతున్నాడని చెప్పేసి విషయంగా ఈమె వాగ్వివాదం చేసి వాళ్ళ ఇంటికి ఎందుకు పోతావు, పోకూడదని అనే విషయంగా ఇద్దరికి కూడా గొడవ జరుగుతున్నాయి. ఈ మధ్య నిన్న రాత్రి కూడా గొడవ జరిగింది. ఆవేశంలో అతను కూరగాయలు చాకుతో ఆమెని గొంతు పైన, తర్వాత శరీరంలో పొడవడం జరిగింది. తర్వాత వెంటనే మా బిట్రగుంట ఎస్ఐ, ఎందుకంటే ఎవరు లేరు ఆమెకి, వైజాగ్ ఫోన్ చేశాడు, వైజాగ్కి వాళ్ళ రమ్మని ఫోన్ చేశాము. ఈ లోపల బిట్రగుంట ఎస్ఐ ఆమెను తీసుకొచ్చి ఏరియా హాస్పిటల్ కావల్లో ప్రథమ చికిత్స చేసి తర్వాత మెరుగైన చికిత్స కోసం నారాయణ హాస్పిటల్, మన నెల్లూరు నారాయణ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఆమె ప్రస్తుతము ట్రీట్మెంట్ పొందుతుంది, ప్రాణాపాయం లేదు, స్టేబుల్గా ఉంది ఆమె ఆరోగ్యం. ఇది ఉన్న విషయం చెప్తున్నాను, ఎందుకంటే చెప్పాల్సి వచ్చింది. కొంతమంది నిండు గర్భిణిని పొడి చేశారని ఒకరు రాస్తున్నాడు వార్త, ఇంకొకరు 14-15 కత్తిపోట్లను రాస్తున్నారు. ఇట్లా రకరకాలుగా రాసుకుంటున్నారు. ఇట్లా కాకుండా వాస్తవంగా చెప్పాలనే విషయంలో, న్యూస్ మీకు వాస్తవంగా చెప్పాలనే విషయంలో చెప్పడం జరిగింది. డిఎస్పీ శ్రీధర్, కావలి.